హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నాను అందరూ? నేను చాలా బాగున్నాను. ఇంకా మీరు అందరూ కూడా బాగుంటుందని కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకా స్నానం చేసి వచ్చాను. ఈరోజు చాలా బాగా లేట్ అయిపోయింది. టైం వచ్చేసి 12 అవుతుందన్నమాట. వంట కూడా చేయలేదు, ఓన్లీ రైస్ ఒకటే పెట్టాను. ఈరోజు బుధవారం ఒక ఇల్లు మళ్ళీ ఉత్తరం వంట చేయడం బాగా లేట్ అయిపోయింది. సో ఈరోజు వెన్స్డే కాబట్టి నాన్ వెజ్ అనమాట. ఫిష్ ఈరోజు మా ఇంట్లో. టైం అయిపోతుంది, ఎక్కువైతే నాన్ వెజ్ కర్రీ టైం ఎక్కువ పడుతుంది చేయడానికి. ఇల్లు క్లీన్ చేశాను, అలాగే ఇల్లంతా మోపేసాను. అందుకే బాగా లేట్ అయిపోయింది. చూపిస్తాను మా వంట ఎంతవరకు వచ్చింది. సో ఫ్రెండ్స్, అన్నం అయితే అయిపోయింది. ఇక్కడ వాడ్చాను. సో నేను మీ గిన్నెలు తోమాను అనమాట, అందుకే బాగా లేట్ అయిపోయాయి. ఇదిగోండి, చేపలు అవి కడిగేసి ఉప్పు వేసి పెట్టాను. ఇప్పుడేమో ఇవాళ ఫ్రై చేస్తున్నాను. సో అదన్నమాట సంగతి. వంట అయితే ఇంతవరకు అయింది. 12:30కి మా ఆయన వచ్చేస్తారు. సో నేను పడపడి కొంచెం రెడీ అయిపోయి, ఎందుకంటే స్కిన్ బాగా డ్రై అయిపోతుంది, కొంచెం మాయిశ్చరైజర్ అవి రాసుకోవాలి. లేకపోతే స్నానం చేసినట్టే మాయిశ్చరైజర్ అవి రాసుకోకపోతే స్కిన్ బాగా డ్రై అయిపోతుంది. అందుకే నేను కొంచెం రెడీ అయిపోయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. నేనైతే రెడీ అయిపోయాను. ఈరోజు అయితే దీపం పెట్టట్లేదు, ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది. మనగా దండం పెట్టేశాను అంతే. ఇంకా ఫిష్ ఫ్రై ఒక వాయి అయింది. తొందరగా పని చేసినప్పుడు ఇంకా పని పెరిగిపోతుంది. నాతో కూడా అలాగే జరిగిందనమాట. చూడండి, చూపిస్తాను అయితే ఏంటో. ఇవ్వండి, వాయి అయిపోయిందని తీసినప్పుడు చూడండి, ఇప్పుడు అంతా ఆయిల్ పడిపోయింది. ఇప్పుడు ఇవంతా క్లీన్ చేయాలి. కర్రీ కోసం అయితే కొన్ని ముక్కలు ఫ్రై చేస్తున్నాను, మిగిలినవన్నీ కబాబ్ చేయాలి. కబాబ్ కోసం అని అల్లం పేస్ట్ ప్రిపేర్ చేయాలి, కర్రీ కోసం మసాలా ప్రిపేర్ చేయాలి. సో మా ఆయన వచ్చేసరికి నా వంట ఫినిష్ అవుతుందో లేదో చూద్దాం. నేను రికార్డ్ చేస్తాను అనమాట. అతను వచ్చిన టైంకి టైం ఎంత అయింది, ఆ టైం కల్లా నేను నా టార్గెట్ కంప్లీట్ చేయగలనా లేదో చూద్దాం. ఓకే అయితే ఫ్రెండ్స్, టైం వచ్చేసి 12:25 అయిపోయింది. బట్ వంట ఇంకా అవ్వలేదు. చూద్దాం నేను చేయగలనా లేదో. చూపిస్తున్నాను వంట ఎంతవరకు వచ్చింది. ఇదైతే కర్రీ కోసం పీసెస్ ఫ్రై చేసి పెట్టాను. ఇదంటే కబాబ్ కోసం 4 ముక్కలే అయ్యాయి, అంటే ఒక వాయి అయింది. ఇంకో వాయి అవుతుంది, ఇది ఇంకో వాయి అవుతుంది. అంటే ఇంకో 5 minutes పడుతుంది రెండు అవ్వడానికి. అంటే ఇది అవ్వడానికి 5 minutes, ఇది 5 minutes, 10 minutes అయిపోయింది. ఇది ఎందుకు 5 minutes అంటే ఇప్పుడు జస్ట్ ఇప్పుడే వేసాను. ఇంకా ఇది ఈ వాయి తీసి ఆ వాయి వేసాను. ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ గ్రైండ్ చేసి పెట్టేసాను. ఇంకా ఆనియన్స్ కూడా గ్రైండ్ చేసి పెట్టాను. చూద్దాం, టైం అయిపోతుంది, అవుతుందో తెలీదు. యాక్చువల్లీ ఈ వాచ్లో ఏంటంటే 5 minutes ఫాస్ట్ ఉంది. అంటే యాక్చువల్లీ టైం 12:20 అయింది. ఇంకా 10 minutes ఉంది. 10 minutes ఉంది. ఫిష్ ఫ్రై అవ్వడానికి 10 minutes అయిపోతుంది. కూర ఎప్పుడు చేయాలో ఇంకా నాకు తెలిసి మా ఆయన వచ్చేస్తారు, కానీ నా వంట అయితే ఫినిష్ అవ్వదు. అతనికి ఒక 10 minutes వెయిట్ చేయమని చెప్తే కూర అయితే 10 minutesలో అయిపోతుంది అనుకుంటున్నాను. మీరు ఏదో అనుకుంటున్నారు అయిపోతుందనా? నేను అనుకుంటున్నాను అయిపోతుందని. ఆల్రెడీ ఫిష్ ఫ్రై చేశాను కదా, మసాలా వేగితే కూర పోపు వేసిన ఎంతసేపులు అన్నీ అయిపోతుంది. సో చూద్దాం, మా ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ చూద్దాం. ఈరోజు బాగా లేట్ అయిపోయింది. సో ఫ్రెండ్స్, మా ఆయనతో వచ్చేసారు. టైం 12:35 అయింది. వంట ఇంకా అవ్వలేదు, చూపిస్తుంది. టైం 12:30 అంటే 12:30కి వచ్చేసారు. నా వంట మాత్రం ఇంకా అవ్వలేదు. వెయిట్ చేయాలి 10 minutes. చూడండి, కరెక్ట్ టైం 12:35 అంటే 12:30 వచ్చేసారు. వంట అవ్వలేదు. ఏమన్నా ఈ 2 వాయిలు అయింది, ఇంకో వాయి ఉందన్నమాట. ఇది అయితే కానీ కూరకి పోపేయడం అవ్వదు. ఫ్రెండ్స్, నేనైతే నా టార్గెట్ కంప్లీట్ చేయలేకపోయాను. ఓకే, 10 minutesలో అయిపోతుంది. టైం 12:40. ఫినిష్ అని చూపిస్తాను. సో ఇదండి మా కబాబ్ రెడీ. ఇంకేమో ఇదంటే మసాలా వేస్తున్నాను కూడా కూరకి. మసాలా వేగిపోతే
టమాటాలు కట్ చేసి వేయాలి. సో ఇది తీసుకొని వెళ్ళి డైనింగ్ టేబుల్ మీద పెట్టేద్దాం. మా కబాబ్ ఎలా కనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదిగోండి లైట్ కూడా వేసాను, చూడండి ఎలా కనిపిస్తుంది ఫిష్ కబాబ్. ఇక్కడేమో రేపు ఇడ్లీ చేయడానికని మినప్పప్పు నానేసాను. ఇక్కడేమో ఇడ్లీ నూక, అదే మిక్సీ పట్టాలి. సో వంట అంతా అయిన తర్వాత అలా కలుద్దాం. చేపల ఎగురు అంటారా, కూర, చేపల కూర, ఫిష్ కబాబ్ రెడీ అయిపోయింది. అయ్యండి మా ఆయన ఇక్కడ ఫోన్ చేస్తున్నారు. నా కోసం ప్లేట్ పెట్టాను, ఇప్పుడు వడ్డించుకుంటాను. ఫ్రెండ్స్ టైం వచ్చేసి కనిపించట్లేదు, 8 అవుతుంది అనమాట నైట్. బాబు అయితే ఇక్కడ కూర్చొని చదువుతున్నాడు. ఇంకా మా ఆయన అయితే ఇంకా రాలేదు, కొంచెం లేట్ అవుతుందంట. నైట్కి ఏం ప్రిపేర్ చేయబోతున్నానంటే మధ్యాహ్నంతో ఫిష్ కర్రీ అయితే ఉంది, కొంచెం రైస్ కూడా ఉంది. అందుకని కర్రీ అయితే ఇంకేట్ చేయట్లేదు. చపాతీ పిండి తడిపేసి పెట్టాను అనమాట, పుల్కా చేయడానికి చూపిస్తాను. ఇంకా చపాతీ పిండి తడిపేసి పెట్టాను. మార్నింగ్ చూపించాను కదా మినపప్పు నానేసానని. సో ఇది వచ్చేసి ఇడ్లీ రుబ్బు రెడీ చేసి పెట్టాను. ఈరోజు కొంచెం లేట్గా రుబ్బాను, ఇడ్లీ స్మూత్గా వస్తుందో తెలియదు, అందుకే ఇడ్లీ వేయట్లేదు. రేపు ఊతప్పం వేస్తాను. ఊతప్పం వేసాను అనుకోండి, అది కొంచెం హార్డ్గా ఉన్నా పర్లేదు, తినేయచ్చు. ఇడ్లీ అయితే తినలేము, అందుకని అది చేస్తాను. ఇక్కడేమో పలుకుల కొబ్బరి చట్నీకి అంత ఫ్రై చేసి పెట్టాను. ఎందుకంటే మార్నింగ్ బాబు స్కూల్కి వెళ్తాడు, మార్నింగ్ అంతా ప్రిపేర్ చేయడం కుదరదు కాబట్టి నైటే ప్రిపేర్ చేసి ఉంచాను అనమాట. నైట్ డిన్నర్ కోసం చపాతీ ప్రిపేర్ చేస్తాను. ఇక్కడ అదే చపాతీ కాదు, పుల్కా. సో ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఏంటంటే వీడియోస్ చాలామంది చూస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ కూడా చేయట్లేదు. ప్లీజ్ అలా చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసి చూడండి ప్లీజ్, ఇట్స్ ఎ రిక్వెస్ట్. ఆయన ఇంకా రాలేదు, అతను ఇంకా లేట్ అవుతుందట, అంటే ఇంకో 10-15 మినిట్స్లో వస్తారంట. ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, టైం వచ్చేసి 9:30 చూసారు కదా. అందుకని నాకే తాకలేసింది, అందుకే నేను తినేసాను. నాది బాబుది అయితే భోజనం అయితే ఫినిష్ అయిపోయింది. రేపు స్కూల్ ఉంది కదా, అందుకనే వాడు బుక్లో సర్దుకుంటున్నాడు. ఓకే, అయితే ఈ బ్లాగ్ని అయితే ఇక్కడే నేను చేస్తున్నాను. రేపు మళ్ళీ ఇంకో కొత్త బ్లాగ్తో ముందుకు వస్తాను. అంతవరకు బాయ్, టాటా, గుడ్ నైట్, టేక్ కేర్, బాయ్. ఇంకోటి మా బాబుది ఒక వీడియో పెట్టాను, వాడు ఇండిపెండెంట్ డేకి డ్రాయింగ్ వేశారు, అది ప్లీజ్ అందరు వెళ్ళి చూడండి. అది ఇంకా ఆ డ్రాయింగ్ ఎలా ఉందన్నది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, బాయ్.